దుబాయ్లో ఉన్న లాటరీ లోపల అతి తక్కువ ధరకు టికెట్లు దొరికే ఏకైక లాటరీ డ్రీమ్ దుబాయ్ లాటరీ. సో ఈ డ్రీమ్ దుబాయ్ లాటరీ లోపల తక్కువ ధరకే టికెట్స్ అంటే 3 dirhams, 5 dirhams, 7 dirhams, 10 dirhamsకే మీరు ఎక్కువ అమౌంట్ అనేది ఇందులో గెలవచ్చు. సో టికెట్ ఏమో తక్కువ ధర, సో ప్రైజ్ మనీ మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో డ్రీమ్ దుబాయ్ గురించి. సో డ్రీమ్ దుబాయ్ యొక్క లాటరీ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ప్రైజ్ మనీస్ ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో డ్రీమ్ దుబాయ్ లాటరీ అనేది గవర్నమెంట్కి సంబంధించింది. సో ఇక్కడి దుబాయ్ గవర్నమెంట్ దీని అయితే రన్ చేస్తుంది. మనకైతే బిగ్ టికెట్, అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ, అలాగే ద యూఏఈ లాటరీ ఏ విధంగానో సో డ్రీమ్ దుబాయ్ లాటరీ కూడా యూఏఈ గవర్నమెంట్ యొక్క అండర్లో ఉంటుంది. ఈ లాటరీ అనేది ఇండియా నుండి తీసుకోవచ్చు, అలాగే దుబాయ్లో ఉన్న వారికి తీసుకోవచ్చు. సో ఇండియా నుండి తీసుకోవాలనుకుంటే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, సో దుబాయ్లో ఉన్నవారు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా ఈ లాటరీ యొక్క ప్రైజ్ మనీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి లాటరీ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. రిజిస్టర్ చేసుకునే ముందు దీనికి కావాల్సిన ఈ డ్రీమ్ దుబాయ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో లేదా మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. సో గూగుల్ క్రోమ్లో పైన సెర్చ్ బార్లో డ్రీమ్ దుబాయ్ అని టైప్ చేయండి. సో మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద డ్రీమ్ దుబాయ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో డ్రీమ్ దుబాయ్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో డ్రీమ్ దుబాయ్ అని చెప్పేసి, అలాగే అందులో ఉండే టికెట్స్, అలాగే వాటి యొక్క టికెట్ ప్రైజెస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి సో పైన రైట్ సైడ్ లోపల లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. లాగిన్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే సో డైరెక్ట్గా మీ యొక్క ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ కావచ్చు. సో మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి సో కింద స్క్రోల్ చేస్తే మీకు ఆర్ యు ఏ న్యూ యూజర్ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి అడుగుతుంది. సో దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేశాక మీకు రిజిస్టర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మీరు ఇండియా నుండి రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి సో పైన ఫస్ట్ నేమ్ ఉంది కదా, అందులో మీ యొక్క పేరు ఇవ్వండి. ఫస్ట్ నేమ్లో మీ యొక్క పేరు ఇచ్చాక కింద లాస్ట్ నేమ్ లోపల మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి. అదేవిధంగా థర్డ్ ఆప్షన్లో ఈమెయిల్ ఉంది. సో మీ యొక్క ఈమెయిల్ అనేది అందులో ఎంటర్ చేయండి. మీరు ప్రజెంట్ ఏ ఈమెయిల్ అయితే వాడుతున్నారో సో ఆ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకున్నాక మీరు ఒకవేళ టికెట్స్ బుక్ చేస్తే ఆ టికెట్స్ అనేవి మీరు ఇచ్చిన ఈమెయిల్కి అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ క్రియేట్ పాస్వర్డ్ ఉంది. సో మీరు ఏదైనా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేసుకోండి. సో పైన కూడా అదే పాస్వర్డ్ ఇవ్వండి. దాని కింద అలాగే మరొక పాస్వర్డ్ అని అడుగుతుంది, అదే పాస్వర్డ్ ఇవ్వండి. మీరు పైన ఏ పాస్వర్డ్ ఇచ్చారో మళ్ళీ దాన్ని రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేశాక కంట్రీ కోడ్ అనేది ఉంది. సో ఇండియా నుండి అయితే మనకు +91 వస్తుంది. సో ఒకవేళ దుబాయ్ నుండి అయితే +975 వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇండియా నుండి రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి ఫోన్ నెంబర్ లోపల +91 ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియా యొక్క నెంబర్ అనేది ఇవ్వండి. ఇండియా యొక్క నెంబర్ ఇచ్చాక మీరు ఓటీపీ అనేది మీకు ఏ విధంగా కావాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. సో 3 రకాలుగా ఉంది. సో ఈమెయిల్ ద్వారా, అలాగే వాట్సాప్ ద్వారా, అలాగే మొబైల్ నెంబర్ ద్వారా రావాలని అనేది ఈ విధంగా 3 విధాలుగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు. సో మామూలుగా అయితే మీరు SMS ఎంచుకోండి. సో డైరెక్ట్గా మొబైల్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద బాక్స్ లోపల ట్రిక్ ఇవ్వండి. సో యూజర్ అండ్ అగ్రిమెంట్స్ అని ఉంది. సో ఆ బాక్స్ లోపల చిన్న ట్రిక్ ఇచ్చి కింద సెండ్ ఓటీపీ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సెండ్ ఓటీపీ పైన ప్రెస్ చేశాక మీ యొక్క మొబైల్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది ఇందులో ఎంటర్ చేశాక మీ యొక్క రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఇండియా నుండి రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇండియా నుండి రిజిస్టర్ చేసుకున్న ఇదే పద్ధతి ఉంటుంది. అలాగే దుబాయ్ నుండి, ఇతర దేశాల నుండి రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ ఫోన్ నెంబర్ లోపల మీరు ఇండియా నుండి చేస్తే ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ దుబాయ్ నుండి చేస్తే అక్కడ యూఏఈ ఉంటుంది, యూఏఈ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కువైట్, ఇతర బెహ్రా నుండి చేస్తే దాని యొక్క కోడ్ అనేది అందులో ఉంటుంది. సో అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా మళ్ళీ సేమ్ ఈ విధంగా వస్తుంది, లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి. సో లాగిన్ పైన ప్రెస్ చేయండి. సో లాగిన్ పైన ప్రెస్ చేశాక మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి సో మీరు ఇచ్చిన ఈమెయిల్ అందులో ఎంటర్ చేయండి. అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది అందులో ఎంటర్ చేసి సో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు డ్రీమ్ దుబాయ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇందులో చాలా రకాల టికెట్స్ అయితే ఉంటాయి. క్యాష్ టికెట్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ కార్ల టికెట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, ఐఫోన్ టికెట్స్ ఉంటాయి, శాంసంగ్ గెలాక్సీ టికెట్స్ ఉంటాయి.
సో ఈ టికెట్స్ అన్ని చాలా తక్కువ ధరకే ఉంటాయి. ఇందులో టికెట్స్ అనేది చాలా చీప్ రేట్, తక్కువ రేట్కే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద 3 dirhamsకు మనం 10,000 dirhams గెలిచే అవకాశం ఉంది. సో 10,000 dirhams అంటే మన కరెన్సీ లోపల 2 లక్షల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో మనం 3 dirhams పెట్టుకుంటే మనకు 2 లక్షల dirhams గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 5 dirhams పెట్టి మనం టికెట్ తీసుకుంటే మనకు 50,000 dirhams. ఈ విధంగా తక్కువ టికెట్కే ఎక్కువ అమౌంట్ గెలిచే అవకాశం ఉంది ఈ డ్రీమ్ దుబాయ్ లోపల. ఇతర వేరే ఏ లాటరీ లోపల ఇంత తక్కువ టికెట్స్ అయితే ఎక్కడ లేవు. సో ఓన్లీ ఈ డ్రీమ్ దుబాయ్ లోపల మాత్రమే ఉన్నాయి. ఈ డ్రీమ్ దుబాయ్ లోపల మీరు క్యాష్ కావాలి అనుకుంటే క్యాష్ టికెట్స్ ఉంటాయి, లేదు మాకు కార్ల టికెట్స్ కావాలనుకుంటే కార్ టికెట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఒక్కొక్క టికెట్స్ అనేది 50 dirhams ఉంటుంది కార్ టికెట్స్, అలాగే 100 dirhams అనేది ఉంటుంది. సో ఈ టికెట్స్ అన్ని లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, iPhone 16 ఉంటుంది, అలాగే Samsung Galaxy టికెట్స్ ఉంటాయి, వాచ్ రోలెక్స్ వాచ్ ఉంటాయి. సో ఈ విధంగా అన్ని రకాల టికెట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన టికెట్స్ అనేది మీరు ఇందులో బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ డ్రీమ్ దుబాయ్ లోపల గోల్డ్ టికెట్స్ కూడా ఉంటాయి. సో 50 grams గోల్డ్, 1 kg గోల్డ్ అని చెప్పేసి ఈ టికెట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా తక్కువ ధరకే ఉంటాయి. సో చాలా రకాల టికెట్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు డ్రీమ్ దుబాయ్ లోపల గెలిచిన విజేతలు. అదేవిధంగా మీరు ఒకవేళ ఇండియా నుండి డ్రీమ్ దుబాయ్ లోపల పార్టిసిపేట్ చేయాలనుకుంటే డ్రీమ్ దుబాయ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో అవి ఒకసారి మీరు చదవండి ఫ్రీగా ఉన్నప్పుడు. దుబాయ్లో ఉండి ఒకవేళ మీరు క్యాష్ లేదా కార్ లేదా గోల్డ్ విన్ అయినా కానీ మీరు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి ప్రైజ్ మనీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సో అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, దాని యొక్క లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది దుబాయ్ లోపల. దుబాయ్లో ఉన్న వరకు క్లియర్గా అర్థమవుతుంది. సో బిజినెస్ బే మెట్రో స్టేషన్ నుండి ఒక 20 kilometers అయితే ఉంటుంది దీని యొక్క స్టోరు. సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి ప్రైజ్ మనీ రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇండియాలో ఉన్నవారైతే మీరు ఏదైనా కార్ విన్ అయినా లేదా ఇతర గోల్డ్, ఇతర ఫోన్, మొబైల్ విన్ అయినా కానీ సో మీకు కొరియర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని క్లియర్గా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. సో మీరు ఇచ్చిన అడ్రస్కు మీరు గెలిచిన ప్రైజ్ మనీ పంపించడం జరుగుతుంది. ఒకవేళ క్యాష్ గెలిస్తే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. సో మీరు ఇచ్చిన అకౌంట్కు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ డ్రీమ్ దుబాయ్ లోపల లిమిటెడ్ టికెట్సే ఉంటాయి. మీరు ఏ టికెట్ తీసుకున్నా తక్కువ టికెట్సే ఉంటాయి. సో డ్రా కూడా తొందరనే ఉంటుంది. సో డ్రా డేట్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్కు వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు టికెట్ తీసుకుంటే మీ యొక్క టికెట్ డీటెయిల్స్, అదేవిధంగా దాని యొక్క డ్రా డీటెయిల్స్ కూడా వీళ్ళు మెయిల్ ద్వారా మీకు క్లియర్గా పంపించడం జరుగుతుంది. మీరు దుబాయ్ నుండి లేదా ఇండియా నుండి ఈ డ్రీమ్ దుబాయ్ లోపల టికెట్స్ పర్చేస్ చేయాలనుకుంటే సో డైరెక్ట్గా మీరు కార్ టికెట్స్ కొనాలనుకుంటున్నారా లేదా క్యాష్ టికెట్స్ ఉంటాయి. 50,000, 10,000, 20,000 క్యాష్ టికెట్స్ ఉంటాయి. సో ఏది తీసుకున్నా కానీ అక్కడ యాడ్ టు కార్ట్ అనే ఉంటుంది. సో యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేయండి. ఈ విధంగా మీరు యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా ప్రైజ్ మనీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రైజ్ మనీ యొక్క టికెట్ ధర, అలాగే మీరు ఏ ప్రైజ్ మనీ కొంటున్నారు అనేది ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి. సో వచ్చాక కింద కంటిన్యూ కదా, కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. కంటిన్యూ పైన ప్రెస్ చేశాక సో మీకైతే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క ఏటీఎం యొక్క డీటెయిల్స్ అనేది అందులో ఇవ్వాలి. మీ బ్యాంక్ యొక్క ఏటీఎం డీటెయిల్స్, అలాగే దాని యొక్క ఎక్స్పైర్ డేటు, అలాగే దాని యొక్క సివి నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత అమౌంట్ కట్ అవ్వడానికి మీ యొక్క మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో కట్ అయ్యాక మీరు బుక్ చేసుకున్న టికెట్ అనేది మీ యొక్క ఈమెయిల్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది డ్రీమ్ దుబాయ్ యొక్క ప్రాసెస్ అనేది. లాటరీ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క డౌట్ అనేది తెలియజేయండి. సో నేను రిప్లై ఆన్సర్ ఇస్తాను. సో గతంలో మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో ఆ మొబైల్ నెంబర్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు. సో మళ్ళీ కొత్త నెంబర్ తీసుకున్నాక మీకు నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ డ్రీమ్ దుబాయ్ గురించి. సో దుబాయ్లో ఉన్న లాటరీ లోపల అతి తక్కువ ధరకు టికెట్లు దొరికే ఏకైక లాటరీ ఈ డ్రీమ్ దుబాయ్ లాటరీ. సో మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.